యెహోవా యందు భయభక్తులు కలిగియుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవి మనం జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను మనం వెతికిన ఎడల ప్రియాల ప్రయాసపడి అప్పుడేం జరుగుతుంది? యెహోవా యందు భయభక్తులుగా ఉండటం ఎట్టిదో మనకు తెలుస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అనేక మందికి తెలియదు. అనేక మందికి దేవుని యందు ఏ విధంగా భయభక్తులుగా ఉండాలి, భయభక్తులుగా ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని తెలియదు. అటువంటిప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం జ్ఞానం గురించి మనం పొందినప్పుడు, తెలివి గురించి దేవుడిని అడిగి పొందినప్పుడు, వివేకం గురించి జ్ఞానము వివేకము రెండు ఉండాలి. జ్ఞానము వివేకము రెండు ఉంటే పిల్లరా మనకు సమస్తం కూడా తెలుస్తుంది పిల్లరా. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యందు భయభక్తులు ఏ విధంగా కలిగి ఉండాలో అప్పుడు మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. తర్వాత దేవుని గురించిన జ్ఞానమును లభిస్తుంది. అప్పుడు ఇవన్నీ మనం వెతికినట్లయితే దేవుని గురించిన జ్ఞానము మనకు తెలుస్తుంది. తర్వాత మరి ఆ జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరయ్యా అంటే యెహోవా దేవుడే జ్ఞానాన్ని ఇచ్చేది పిల్లరా. దేవునికి స్తోత్రం. తెలివిని, వివేచనను ఇచ్చేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. మరి సొలొమోను అదే కదండి, రాజరికంగా నియమించబోతున్నాను, నిన్ను ఏం కావాలో కోరుకోమన్నప్పుడు ఎంతో తెలివిగా అడిగాడు. ఏమని? పరిపాలించడానికి నాకున్న జ్ఞానం శక్తి చాలదయ్యా, అందువలన నీ జ్ఞానాన్ని దయచే ప్రభువా అని అడిగాడు. అట్లాగే జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత మరి ఎంతో పేరు ప్రదర్శనలు వచ్చినాయి. ఎంతో అడగకపోయినా సరే మరి ధనధాన్యాలు కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. ముందు మనం ఏం అడగలం? మనల్ని దేవుని జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను మనం అడిగి దేవుని యందు అడిగి మనం వాటిని పొందుకోవాలి. అప్పుడు దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలో అప్పుడు మనకు తెలుస్తుంది. ఇవి లేకపోతే దేవుని యందు భయభక్తులుగా ఏ విధంగా ఉండాలో మనకు తెలియదు. అలా భయం ఏంటో భక్తి ఏంటో మనకు తెలియదు. మరి ఎప్పుడు తెలుస్తుంది? మనం జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను మనం ఎప్పుడైతే అడిగి పొందుకుంటామో అప్పుడు ఇవన్నీ కూడా తెలుస్తుంది పిల్లరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా?